అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 31వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? వారి జీవితంలో ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న సమస్యలకు పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయి? మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం 100% లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు ఒక బంధాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా రేపటి రోజున వీరికి కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి వీరు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి తగిన పరిహారాలు అయితే పూర్తి అంశం అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడు తిని కూర్చుందామని ఆలోచన చేయకుండా ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాచకూడదు అనే వీరు వంతుగా కష్టపడేదంటే తత్వం అయితే వీరికి చెప్పుకోవచ్చు. వీరు రూపాయితో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఏదైనా కొనుగోలు చేయాలన్నా దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటిదే ధనం కంటే ఎక్కువగా కూడా వ్యక్తిత్వాన్ని అయితే నమ్ముతారు. మేము బాగా ఉన్నవాళ్ళం లేని వాళ్ళం ఇటువంటివైతే కాదు. ఎక్కువ ప్రాధాన్యత వ్యక్తిత్వానికైతే ఇస్తూ ఉంటారు. చరిత్రలో ఎక్కువ కాలం నిలిచిపోయేటువంటి పనులను, వస్తువులను, పద్ధతులను, సాంప్రదాయాలను వీరు ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత లక్ష్యాలు ఎదుటివారిని కూడా ఆదర్శప్రాయంగా అయితే నిలబడతాయి. వీరి యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించినటువంటి అంచలమైనటువంటి సంకల్పంతో అయితే ఎప్పుడూ కూడా వీరు ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే భౌతికమైనటువంటి అసాధ్యకరమైనటువంటి ఒక జీవితం అనేది వీరికి బాగా ఇష్టం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే భావోద్వేగమైన ప్రయాణాలు కూడా వీరు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. దైవ దర్శనాలు చేసుకోవడం కానీ లేదా ఎక్కడికైనా చక్కగా దైనందిక ప్రదేశాలకు కూడా వెళ్ళడం వీరికి బాగా ఇష్టం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఏదో చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా పనిని సవాలుగా తీసుకుని దాన్ని పూర్తి చేసేంత వరకు, ఆ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా వీరికి ఎక్కువగా దాని మీదే మక్కువ చూపుతూ ఉంటారు. చిన్న సమస్యలను కూడా వీరు ఈజీగా తొలగించేసే పరిష్కారం అయితే వీరి దగ్గర ఉన్న అంతే తెలివితేటలు కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి పనిని కూడా సవాలుగా ఎదుర్కొని నలుగురిని మెచ్చుకునే విధంగా అయితే వీరి పనులు ఉంటాయి. వీరు చేసేటువంటి పని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పని చెందినటువంటి ప్రవర్తన కూడా వీరికి ఎంతో మేలుగా ఉంటుంది. అలాగే వివేకంతో, బుద్ధిబలంతో బాధ్యతను కాపాడుకుంటూ, గౌరవ మర్యాదను కాపాడుకుంటూ వస్తారు. వీరి యొక్క జీవితంలో ఉన్నతమైన నలుగురు కూడా ఆదర్శప్రాయంగా అయితే ఉంటారు. వీరి జీవితం యొక్క పరిస్థితి ప్రతి సంఘటన కూడా మీ బిడ్డలకు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో వీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి, వీరి జీవితం ఎలా సాఫీగా సాగిపోలేదు అనేటువంటి ఒడిదుడుకులు మీరు ఎదుర్కొన్నారు. ఒక రాశి గలవారు ఎటువంటి స్థానంలో ఉన్నా కూడా, అంటే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నా, అలాగే బిడ్డల స్థానంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా వీరు అయితే కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి కావచ్చు, ఈ రాశి గలవారు అన్నీ కూడా చాలా నీట్గా చక్కగా అయితే ప్రతి అవకాశాలను కూడా వీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఒక తండ్రిలాగా, తల్లిలాగా, ఒక స్నేహితుల్లాగా, అలాగే ఒక సోదరులాగా వీరి వంతు కృషి అయితే ఖచ్చితంగా వీరు చేస్తూ ఉంటారు. ఒక బాధ్యతాయుతంగా అయితే వీరు తీసుకోవాల్సిన విషయాల్లో అయితే మిమ్మల్ని మీ నలుగురు ఆదర్శప్రాయంగా తీసుకునేలాగా ఉంటారు. ఇక రేపటి రోజున మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అది కూడా ఏంటంటే కనుక మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో, మీ ద్వారా ఎవరైతే ఒక మంచి స్థాయిలో అయితే, ఉన్నత స్థాయిలో అయితే నిలబడి ఉన్నారో అటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీకు కొంత విరోధం ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మీరు కలలో కూడా ఊహించినటువంటి సంఘటన అయితే చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తులు మీ నుండి దూరం అయిపోతారు అనేటువంటి ఆలోచన కూడా, అటువంటి ఊహ కూడా మీరు ఎప్పుడూ కలిగి ఉండరు. రేపటి రోజున చాలా అంటే చాలా కీలకమైన రోజుగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మంచి పొజిషన్లో కూడా మీరు నిలబడబోతున్నారు. ఎవరినైతే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో మీరు నిలబెట్టి ఆ స్థానం నుండి మీరు తప్పించుకున్నారో అటువంటి వ్యక్తులకు మీరు ఏ విధంగా అయితే తగాదా ఏర్పడుతుందో, అసలు ఎటువంటి విషయం దగ్గర మీకు తగాదాలు వస్తాయి, ఎటువంటి విషయాల దగ్గర మీరు ఇటువంటి చిన్నపాటి అపార్థాల విషయాలు ఎందుకు కావచ్చు, ఏదైనా విషయంతో తెలియనటువంటి విషయాల వల్ల మీరు రహస్యంగా ఉన్నటువంటి ఒక రహస్యాన్ని దాచినటువంటి విషయం అయినా కావచ్చు, ఇటువంటి దేనైనా కావచ్చు, కానీ
సొంత వారితోనే రేపటి రోజున మీరు కయ్యానికి కాలు దువ్వే అవకాశాలైతే ఉన్నాయి. అటువంటి బంధం కోల్పోయే అవకాశం కూడా వస్తుంది. మొత్తానికి చూస్తే రాత్రి సమయంలోపు మీకు వారికి ఎటువంటి సంబంధాలు లేకుండా తగాదాలైతే ఏర్పడబోతున్నాయి. విభేదాలు తలెత్తబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతవరకు కట్ చేయాలి, లేదంటే వీరి దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం ఫలానా రోజున ఇలా చెప్పడం జరిగి మర్చిపోయాను, లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో, మన ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తాయేమో అని చెప్పేసి అది నిజంగా అయితే చిన్న ఇటువంటి పెద్ద పెద్ద గొడవలు కాకుండా చిన్న చిన్న సర్దుబాట్లు కూడా అయితే రేపటి రోజున వారితో అర్థమయ్యే విధంగా నచ్చచెప్పుకోబోతున్నారు అనేటువంటి బంధం మరలా మీకు కొనసాగించవచ్చు. రేపటి రోజున మీరు ఉత్తర దక్షిణ దిశల్లో అయితే చాలా అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది. రేపటి రోజున మీరైతే తప్పకుండా నీలిరంగు వస్త్రాలు లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు ఎంతైనా శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. అవి మీకు అదృష్టాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. రేపటి రోజున విద్యార్థులు ఎవరైనా ఉన్న చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులకు మాత్రం రేపటి రోజున అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా రేపటి రోజున మీకు ఎంతో మిశ్రమ ఫలితాలు అయితే అందబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున యొక్క రాశి వారికి రేపటి రోజున శివారాధన చేసుకోవడం అయితే ఎంతైనా మేలు చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. వీరు అలానే రేపటి రోజున శని భగవానునికి తైలాభిషేకం చేయడం వల్ల వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు, శత్రుభయాలన్నీ పోతాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం, అలాగే హనుమంతుని ఆలయానికి సందర్శించి వడమాల సమర్పించడం కూడా వీరికి ఎంతైనా అదృష్టం కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా రేపటి రోజున శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ 11 సార్లు చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా నీలిరంగు పుష్పాలతో శనీశ్వరుని మీరు పూజించడం వల్ల శని భగవాను యొక్క అనుగ్రహం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే కాకులకు మీరు ఆహారాన్ని సమర్పించిన, త్రాగునీటిని సమర్పించిన పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్ల చీమలకు కూడా మీరు పంచదారను వేయడం వల్ల మీకున్న దోషాలన్నీ పోగొట్టుకున్న వారనైతే అవుతారు. రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడము, అలాగే ఓం శనీశ్వరాయ నమః అనే జపాన్ని 108 సార్లు జపించడం కూడా మీకు ఎంతైనా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ప్రతి రోజున రేపటి రోజునైతే ప్రతి పనిలో కూడా అదృష్టం అనేది కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరైతే రేపటి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు శివాలయ దర్శనానికి ఉదయం సూర్యోదయం అవ్వగానే శివాలయ దర్శనం చేసుకోవడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే నువ్వులతో శివునికి అభిషేకం కూడా, నువ్వులు నీటిలో వేసి అభిషేకం చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా రేపటి రోజున సానుకూలం కంటే కూడా మీకు ప్రతికూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారాలన్నీ మనం చెప్పిన విధంగా ఖచ్చితంగా మీరు చేసుకోవడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శనానికి వెళ్ళి తప్పకుండా మనం చెప్పుకున్నట్టు శనీశ్వరునికి కూడా మీరు అభిషేకాలు చేయడము, అలాగే తైలాభిషేకం చేయడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీకున్న సమస్యలన్నీ తొలగిపోబోతాయి. మీకున్న నరదిష్టి అంతా పోబోతుంది. మీ ఇంటి బయట నిమ్మకాయలను కట్టడం వల్ల ఎంతైనా శుభం జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. నల్ల దారాన్ని తీసుకుని దానికి 9 ముడులు వేసి ఆడవారు ఎడమ కాలికి, మగవారు కుడికాలికి కట్టుకోవడం వల్ల నరదృష్టి నుంచి మీరు దూరంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ చేయడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సమకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.